తిరుపతిలోని అగరాల దగ్గర ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్న తబ్లిక్ ఇస్తేమా కార్యక్రమంపై హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపు 10,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దంటున్నాయి హిందూ సంఘాలు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కలెక్టర్ కి కంప్లైంట్ చేశాయి సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ చైతన్య ఐక్యవేదిక, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. అంతేకాదు హెరిటేజ్ ఫౌండేషన్ వంటి హిందూ సంస్థలు కంప్లైంట్ చేశాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లోనే నిషేధించినటువంటి ఇలాంటి సంస్థల కార్యక్రమాలకు ఏపీలో ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి సారించి ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు రాజాసింగ్. ఆర్గనైజేషన్లు మన తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టడానికి గవర్నమెంట్ కే పర్మిషన్ అడిగిందంటే అసలు గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా లేదా ఇవాళ మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఆ పర్మిషన్ ని రద్దు చేసి ఈ సంస్థని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేయాలి, ఇట్లాంటి కూడా వీళ్ళు కార్యక్రమం పెట్టకూడదు అని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో టెర్రరిస్టులు దొరకలేదు, ఇప్పుడు టెర్రరిస్టులు దొరుకుతున్నారు. సెకండ్ టెర్రరిస్ట్ అడ్డా మన ఆంధ్రప్రదేశ్ తయారైతుంది.